రెండు రోజుల క్రితం అనంతపురం నగరంలో టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు నాతో పాటి దాదాపు 23 మంది ముఖ్యమైనటువంటి మా పార్టీ నాయకులపైన కేసులు నమోదు చేయడం అందరికీ తెలిసినటువంటి విషయమే. మేము వెళ్ళింది బాధితుల పక్షాన. మీకు వీలైతే పిలిపించి 4 మాటలు మాట్లాడి కేసుకు సంబంధించినటువంటి విషయాలు మాకు చెప్తే తర్వాత లీగల్ సెల్ టీం అంతా ఉన్నారు, వారు కూడా చర్చించి కోర్టు ద్వారా వెళ్ళటమా న్యాయపరంగా ఎదుర్కోవటమా అనేటటువంటిది జరుగుతుంది. తర్వాత డిఎస్పీ గారు రావటం, పిలిపించి మాట్లాడటం, సర్ది చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన ఒక కుట్రపూరితమైనటువంటి వాతావరణంలో మీరు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు అనేటటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా మహిళలపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి, విద్యార్థులపైన జరుగుతూ ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటినన్నిటిని పక్కన పెట్టి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా ఇబ్బందులను గురి చేస్తూ కేసులు నమోదు చేస్తూ మేము బాధితుల పక్షాన పోతే స్వయంగా 23 మంది పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇది ఎంతవరకు న్యాయం అనేటటువంటి దగ్గరగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవేళ కేసుల రూపంలోనో లేకపోతే అరెస్టుల రూపంలోనో మీరు భయపెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు భయపడేటటువంటి రకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవమానాలను ఎదుర్కోవటం, బాధలను తట్టుకోవటం, కష్టాలను తట్టుకోవటం కొత్తేమి కాదు. మా పార్టీ పుట్టిందే పోరాటాల నుంచి.